ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు సిఐటియు ప్రధాన కార్యవర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు గారిని మాట్లాడినందుకు కోరుతున్నాం. అధ్యక్షులు రమణ గారు, వేదిక పైన ఉన్నటువంటి జిల్లా గాజువాక ప్రాంత సిఐటి నాయకులు, సోదరులారా, మిత్రులారా, 138 సంవత్సరాలైనా మేడేని తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది. మేడే అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య నిరంతర పోరాటాలు అనేటువంటి సాగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారి వర్గం, రెండోది శ్రామిక వర్గం. అమెరికాలోని ఇటీవల కాలంలో గత 5 ఏళ్లలో గారు మీరు చూసినట్లయితే అమెరికాలోని డెట్రాయిట్ ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి నగరం దగ్గర నుంచి బ్రిటన్ యావత్ లండన్, బ్రిటన్ దేశం అంతా కూడా రైల్వే కార్మికుల పోరాటం దగ్గర నుంచి జర్మనీ కానీ, స్పెయిన్, అట్లాగే ఇటలీ, అనేక దేశాల్లో ప్రపంచంలో వినూత్న ఉద్యమాలు జరిగినటువంటి కాలం. రోజుల తరబడి రాస్తారోకోలు మొత్తం దేశం అంతా స్తంభించినటువంటి స్పెయిన్ దేశం అనేక పోరాటాలు ఎందుకు సాగుతున్నాయి? ఈ రోజు మనకున్నటువంటి హక్కులు మన ముందు తరం పోట్లాడి సాధించుకున్నారు. కానీ ప్రపంచంలో 2 రకాలైనటువంటి పరిపాలనలు సాగుతున్నాయి. కార్మిక వర్గం, శ్రామిక వర్గం నాయకత్వంలో సాగుతున్న పోరాటాల్లో అక్కడ ఉన్నటువంటి హక్కులు పెట్టుబడిదారీ విధానంలో లేవు. అందుకని మనం కూడా భారతదేశంలో కూడా శ్రామిక రాజ్యాన్ని సాధించుకోగలిగితే అప్పుడు ఈ రోజు మనం పడేటువంటి బాధలన్నిటికీ పరిష్కారం అవుతుంది. పెట్టుబడిదారీ దేశాల్లో ఉన్నట్టుగా ధరల పెరుగుదల ఉండదు, నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఉండదు, అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆ విధంగా అన్ని విధాల అదొక స్వర్గం. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి చైనా గాని, అతి తక్కువ జనాభా కలిగినటువంటి క్యూబా, వియత్నాం లాంటి దేశాల్లో గాని ఈ వ్యవస్థలు ఉండబట్టే అక్కడ మార్పు అనేటువంటిది చూస్తున్నాం. ఒకప్పుడు ఈ మార్పు అనేటువంటి కార్మికులు, శ్రామికుల యొక్క రాజ్యం సాధ్యమవుతా అని ప్రశ్నలు వేసేవాళ్ళు. సాధ్యమవుతుందని రుజువు చేశారు. లెనిన్ నాయకత్వంలో ఒక్క రష్యాలో సోషలిజం సాధిస్తే, స్టాలిన్ నాయకత్వంలో మొత్తం యూరప్ ఖండం అంతా సాధించి హిట్లర్ను ఓడించి బెర్లిన్ మీద ఎర్ర జెండా ఎగరేసినటువంటి చరిత్ర ప్రపంచ శ్రామిక వర్గాన్ని. అదే మనకు ఉత్తేజం. అందువల్ల ఓట్ల ద్వారా ఈ రోజు జరిగేటువంటి అవినీతి పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ద్వారా ఏ దేశంలో విప్లవం రాలా. ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రపంచంలో తిరుగుబాట్ల ద్వారానే ఆ దేశాల్లో విప్లవం వచ్చింది, మార్పు వచ్చింది, సోషలిజం వచ్చింది. అందుకని ఆ ఆశయం కోసం మనం పోట్లాడగలిగితేనే భారతదేశంలో కూడా మార్పు వస్తుంది. తప్పకుండా దోపిడీ ఉన్నంత కాలం కార్మిక వర్గం, శ్రామిక వర్గం పోట్లాడతారు. శ్రమ చేసేదంతా శ్రమజీవులు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు గనిలో, వనిలో, కాలేజీలో, కార్ఖానాలో ఎక్కడ పనిచేసినా పనిచేసే వాళ్ళంతా ఒక్కటే. మనం చేసేటువంటి శ్రమ వల్లనే ఈ రోజు సర్వ సంపద సృష్టించబడుతుంది. మన కుర్చీలు గాని, మైకులు గాని, మన బట్టలు గాని, చెప్పులు గాని, ఏ వస్తువైనా తయారు చేయాలంటే ఒక్క కార్మిక వర్గం, శ్రామికులు మాత్రమే సాధ్యం చేస్తారు. పెట్టుబడిదారులు ఏమి చేయరు, కానీ అధికారాన్ని అనుభవిస్తారు. ఇది కనిపెట్టిన దగ్గర, కార్మిక వర్గం తిరుగుబాట్లు చేసిన దగ్గర లెనిన్ పిలిపించాడు. ఆనాడు ఉన్నటువంటి జారు చక్రవర్తికి వ్యతిరేకంగా తిరగబడండి అని. ఫ్యాక్టరీల దగ్గర తిరగబడితే యజమానులు పోలీసుల్ని బయటకు తీసుకొచ్చి అనిచ్చేవాళ్ళు. జారు చక్రవర్తి మీద తిరగబడి మొత్తం పరిపాలన కూర్చిన తర్వాత సోషలిజం వచ్చింది, పని హక్కు వచ్చింది. పరిశ్రమలకు ఎవరు యజమాని? కార్మిక వర్గం. అక్కడ ఎవరు యజమాని ఉండరు, పెట్టుబడిదారులు ఉండరు. నేను స్వయంగా చెక్స్లోవాకియా చూశాను. చెక్స్లోవాకియా యూరప్ ఖండంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశం. 88లోనే వెళ్ళాం. స్కోడా కంపెనీ, మీకు ఈరోజు కార్లలో మొట్టమొదటి కంపెనీ అది స్కోడా కంపెనీ. ఆ కంపెనీని చూశాను ఫ్రాగ్ లో, చెక్స్లోవాకియాలో.
కార్మిక వర్గం ఎవరి మీద నాయకులు అంటే ఓ కార్మిక నాయకుడిని చూశారు, ఆయన వాళ్ళ ఎండి. కార్మికులు ఎన్నుకుంటారు, అక్కడ పెట్టుబడిదారులు లేరు. ఆ విధంగా ఈరోజు శ్రామిక వర్గం తమ నాయకత్వంలో రాజ్యాధికారిని సాధించగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది సాధ్యమవుతుందని రుజువు చేశారు. అదేం ఓన్లీ సిద్ధాంతంగానే లేదు. అందుకని దానికోసం, ఆ మార్పు కోసం మనం పోట్లాడాలి. దానికే ఈరోజు మేడే అమరవీరులు మనం స్మరించుకుంటున్నాం. 8 గంటల పని అనేది 24 గంటల రోజులో 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు మన దినచర్య. ఇది సైన్స్. ఇది డాక్టర్ ఆక్రాయిడ్ దగ్గర నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, అతని జీవితకాలం పూర్తిగా ఉండాలంటే 8 గంటల కంటే పని చేయకూడదు. కానీ ఈరోజు డిజిటల్ క్యాపిటలిజం వచ్చింది. పెట్టుబడిదారులు 24 గంటలు పనిచేస్తామన్నారు. ఈరోజు ఐటీ చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలు వర్క్ అట్ హోమ్, ఇంటి దగ్గర చేయమంటారు. కానీ వాళ్ళకి రాత్రి పగలు తేడా లేదు, 24 గంటలు చేయాల్సిందే. అట్లాగే ఈరోజు ఓబర్, ఓలా వాళ్ళ యజమాని ఎవడో వాళ్ళకి తెలీదు. కార్లు వచ్చాయి, జొమాటో వాడి యజమాని ఎవడో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి సంబంధాలు లేవు. ఇది వరకు మనం ఎవరికైనా ఒక పని చెప్తే, ఒక వస్తువు తీసుకొస్తే, అయ్యో ఆయన ఎంత కష్టపడ్డాడో ముందు మంచినీళ్ళు తాగిపోబో అంటాం. ఎవడొచ్చాడో తెలియదు. మనం ఆర్డర్ ఇస్తాం, ఫోన్ పే అయిపోద్ది. వాడు ఎండలో వచ్చాడో వర్షంలో వచ్చాడో తెలియదు. గేట్ ముందు ఉంటే ఆ గేట్ లో మనం భోజనం ఆర్డర్ ఇస్తేనో, ఇంకో బిర్యానీలో ఇంకోటి ఆర్డర్ ఇస్తే ఈ వస్తువులు తీసుకుంటాం. యజమాని ఎవడో తెలియదు. అది డిజిటల్ క్యాపిటలిజం. పెట్టుబడిదారులు ఈరోజు ఈ పద్ధతిలో పనిచేసేటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో పెరిగారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగబోతుంది. గిగ్ వర్కర్స్ అంటారు. ఈ గిగ్ వర్కర్స్ అనేటువంటి పద్ధతిలో యజమాని ఎవరో తెలియకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరంటే ఇళ్ళు. ఇప్పుడు ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు నెట్ ద్వారా, నెట్ సౌకర్యం ద్వారా లాభాలు ఆర్జించే వాళ్ళు అత్యంత లాభాలు, ప్రపంచ పెద్ద కుబేర్లు. అటువంటి పద్ధతిలో ఈరోజు పెట్టుబడిదారు విధానం వేరే పద్ధతుల్లో దోపిడీలు మార్చింది. అందుకని వాటిని మనం ఎలా ఎదుర్కోవాలంటే యజమాని ఎవడో తెలియదు. కానీ మద్రాసులో గత 4 నెలలు సమ్మె చేశారు జొమాటో వర్కర్లు. అప్పుడు దిగొచ్చాడు వాడు అమెరికా నుంచి. ఆ జొమాటో యజమాని ఎవరి కోసం వస్తాడు? కార్మికులు తలుచుకుంటే ఎవరైనా కార్మిక వర్గం కాళ్ళ దగ్గరకు వస్తారు. మన ఐక్యతే మనకు మూలం. ఐక్యత ద్వారా కార్మిక వర్గం ఎంత పెట్టుబడిదారులైనా వంచగలిగినటువంటి శక్తి ఉంది. గుర్రాలతో దొక్కించినటువంటి వాడిని ఎలా తేల్చాలో తేల్చారు మన వాళ్ళు. అట్లాగే అసలు వీళ్ళతో మాట్లాడమే అన్నటువంటి వాడిని 42 రోజులు సమ్మె చేసి అంగన్వాడీలు మెడల నుంచి ఒప్పందం చేయించారు. 1,03,000 మంది రాష్ట్రం అంతా పోట్లాడిన తర్వాత నీకు లక్షల ఓట్లతో నేను ఓడిస్తారని భయపడి మనకు దిగొచ్చారు. అందుకని ఈరోజు కేవలం వేతన ఒప్పందాలే కాదు, ఏ హక్కులైనా కూడా కార్మిక వర్గం ఐకమత్యంతో పోట్లాడితే అది సాధ్యమవుతుంది. నేను ఇందాక బ్రిటన్ రైల్వే వర్కర్ల గురించి చెప్పాను. దేశంలో ఏ ట్రేడ్ యూనియన్ అనేది అంత నిమిత్తం లేదు. అన్ని ట్రేడ్ యూనియన్లు మొత్తం వర్కర్లు, రైల్వే వర్కర్లు అందరూ సమ్మె చేశారు. కానీ మన దేశంలో ఈరోజు రైల్వే యూనియన్ లో నాయకత్వం వస్తున్నటువంటి ప్రధానమైన HMS లాంటి బోగస్ యూనియన్లు ఈరోజు ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది, మామూలుగా కాదు. మళ్ళా మోడీ వస్తే ఈ రోజు ఉన్నటువంటి రైలు ఛార్జీలు 10 రెట్లు పెరుగుతాయి. రైలు స్టేషన్ లో ఉండడానికి లేదు. విమానంలో ఎలాగో విమానాశ్రయంలో ఎట్లయితే లోపలికి వెళ్ళాలంటే 100 టికెట్లు పెట్టి వెళ్ళాలి, అట్లా రైల్వేలను మార్చిపోతా ఉన్నారు. చుట్టూ మొత్తం అన్ని కాంప్లెక్స్ అవుతాయి. అట్లాగే ట్రైన్ ప్లాట్ఫారం మీద కూడా నుంచోడానికి లేదు, 5 నిమిషాల ముందే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే నువ్వు వాళ్ళ రెస్ట్ రూమ్ లో ఉండాలి. ఆ విధమైనటువంటి అనేక మార్పులు ఈ రోజు ప్రపంచంలో కొన్ని దేశాల్లో వచ్చినట్టుంటే మనం చూస్తున్నాం. అట్లాంటి మార్పులు తీసుకురాబోతున్నారు. చిన్న స్టేషన్లన్నీ ఎగిరిపోయినాయి, స్టేషన్లు తీశారు. మనం పెద్ద స్టేషన్ లో ఆధునీకరణ జరుగుతుందని బ్రహ్మాండంగా ఆనందపడిపోతున్నాం. ఇక్కడ రైల్వే వ్యాగన్ వర్కర్లు ఉన్నారు. ఇదే మొట్టమొదటి వ్యాగన్ వర్కర్, వండపూడి వ్యాగన్ వర్కర్స్ టోటల్ 100% అవుట్ సోర్స్ ఇచ్చినటువంటిది. ఎక్కడ మొదలు పెట్టారంటే మనం వండపూడిలోనే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూనియన్ లేకుండా చేయాలని. నేను ఇందాక చూశాను అవతారం.
ఇక్కడే ఉన్నాడు. వ్యాగన్ వర్క్ షాప్ లో ఒకే ఒక యూనియన్ ఈరోజు సిఐటి యూనియన్ ఏర్పడిందని మనం గర్వంగా చెప్పగలం. ఒకే యూనియన్ ఈరోజు. మిగిలిన ఒక రైల్వేలో 10 యూనియన్లు 12 యూనియన్లు ఉన్నాయి. నేను తిరుపతి వ్యాగన్ వర్క్ షాప్ కూడా వెళ్ళాను. కానీ ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి వ్యాగన్ వర్క్ షాప్ లో ఇక్కడ యూనియన్ పెట్టాం. అది ఐక్యత. ఆ విధంగా కార్మిక వర్గ ఐక్యత ద్వారానే ఈ రోజు డిస్యూనిట్ అనేది మనకు పెద్ద శాపం లాగా ఉంది. ట్రేడ్ యూనియన్లో సమ్మెలు పోట్లాడాలంటే బిఎంఎస్ లాంటి కార్మిక సంఘాలుగా పెట్టి ఈ రోజు కార్మికుల పోరాటాలు జరగకుండా ఉద్యమాలను అణిచేదానికి, కార్మికుల చీలికి తీసుకొచ్చేదానికి కులాలు మతాలు పద్ధతుల్లో చీలికి తీసుకొస్తా ఉన్నారు. బీజేపీ ఆ విధంగా కార్మిక వర్గాన్ని చేర్చడం ద్వారా తన పబ్బం గడుపుకోవడానికి వీలుగా అవకాశాలైనటువంటి కల్పిస్తున్నారు. గత 10 ఏళ్లు భారతదేశంలో మోడీ పెట్టినటువంటి విధానాలు మీరు చూడండి. ఈ రోజు కొత్తగా రిక్రూట్మెంట్ అనేది లేదు. 2014 ఏం చెప్పాడు? 2014 ఏం చెప్పాడు? 2 కోట్ల ఉద్యోగాలు. ఇప్పుడు ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడా? మాట్లాడటమే కాదు, రైల్వేలో 3,23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఒక్క ఉద్యోగం రిక్రూట్మెంట్ అనేటువంటి చేయడం లేదు. రిక్రూట్మెంట్ జరగడం లేదు. నో రిక్రూట్మెంట్, నో పెన్షన్. పెన్షన్ లేదు. ఈరోజు పెన్షన్దారులు ఉన్నారు ఇక్కడ. అలాగే ఆర్మీలో కూడా రిక్రూట్మెంట్ లేదు. ఆర్మీ అగ్నిపత్ అని పేరు పెట్టాడు. 1 సంవత్సరం ట్రైనింగ్, 3 ఏళ్లలో రిటైర్ అయిపోవాలా. 5 ఏళ్ళు అయితే గ్రాట్యుటీ ఇవ్వాలా. 15 ఏళ్ళు అయితే ఆర్మీలో జీవితాంతం పెన్షన్ ఇవ్వాలా. అందుకని అవి ఏమి ఉండడానికి లేదు. జీతాలు పెంపుదల లేదు. జీతాలు మినిమం వేజెస్ లేదు. ఆ విధంగా కార్మికులకి దీని మీద తిరగబడతారని తెలుసు వాడికి. అందుకే 220లోనే 4 లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి 2021 చట్టాలు చేశారు. రాష్ట్రపతి ఆమోదం మరుసటి రోజు ఇచ్చేశారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పెద్ద పార్టీలు వాడికి చేతులు ఎత్తి దండం పెట్టేశాయి. మోడీకి పాస్ చేశారు. కానీ దాని ఎగ్జిక్యూషన్ అతను ఈ రోజు కూడా ఇవ్వాలా. అమలు చేసే దమ్ము లేదు మోడీకి. కార్మిక వర్గం బలం ఈ రోజు కూడా. అందువల్లనే కార్మిక వర్గం అంటే ఈ రోజు ప్రభుత్వాలు భయపడాల్సిన పరిస్థితి అనేది ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలా. అయితే ఇంకా మనం బలాన్ని పెరగాలి. కార్మికుల మీద జరుగుతున్న దాడి ఈ రోజు ముప్పాట దాడి జరుగుతూ ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లతో కుమ్మక్కయింది. వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. 21 లక్షల కోట్లు వాళ్ళకి అనేక రూపాయలు రాయితీలు ఇచ్చారు. వాళ్ళకి ఉన్నటువంటి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి 13 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 1300 కాదు, 13,000 కాదు, 13 లక్షల కోట్లు ఎగ్గొడితే, బ్యాంకులో తీసుకొని ఎగ్గొడితే, పేదవాడు తీసుకొని ఎగ్గొడితే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఊరగొట్టు వసూలు చేస్తారు. ఎల్లామంతా బయటేస్తారు. రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ పేర్లు ఊర్లో వెళ్ళి టామ్ చేస్తారు. పలానోడు ఈ ఊర్లో మీ ఊర్లో అప్పు తీసుకొని ఇవ్వలేదని. కానీ వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టకుండా ఎవరు? అదాని, అంబానీ, టాటా, బిర్లా అందరూ ఉన్నారు ఇందులో. ఎక్కడినటువంటి వాళ్ళు అందరూ కార్పొరేట్లే. అందువల్ల అట్లాంటి వాళ్ళ కొమ్ముగాస్తూ కార్మికుల నుంచి, ప్రజల నుంచి ధరలు పెంచి ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. కార్మికుల మీద భారాలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. అందుకనే కార్మిక వర్గం ఈ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడేదానికి మేడే ఒక శపథం తీసుకునేటువంటి శపథంతో పనిచేయాల్సినటువంటి రోజు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి. గంగవరం కార్మికులు చెబుతున్నారు, మేము ఎందుకు పోట్లాడుతున్నాం? దేశ చరిత్రలోనే 20 రోజులు నిరవధికంగా పోర్టు స్తంభించినటువంటి పోర్టు ఏదైనా ఉందంటే గంగవరం పోర్టు కార్మికుల యొక్క పోరాటం. భారతదేశంలో గంగవరం ప్రత్యేకత ఏమిటంటే విశాఖపట్నం పోర్టులో 70,000 టన్నుల షిప్పులు మాత్రమే అవుతాయి. అది కూడా చిన్న షిప్పులు లోపలికి వెళ్ళి దానికి లాక్కు రావాలి. కానీ నేరుగా బెత్త మీదకి 2,30,000 టన్నులు షిప్పులు గంగవరం పోర్టులోకి వస్తాయి. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పోర్టు. ఈ పోర్టుని అదాని చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కృష్ణపట్నం పోర్టు అప్పగించాడు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పోర్టులు అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దేశంలో. దేశానికే ముఖద్వారాలు అవి. అలాంటి కార్మిక వర్గం ఈరోజు అనేక చోట్ల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ఉద్యమాలు సాగుతున్నాయి. కానీ ఈరోజు యావత్ కార్మిక వర్గం
విధానాల మీద పోట్లాడాలి. ఈ రోజు ఎవరు అధికారంలోకి వచ్చినా రేపు వాళ్ళ మీద ఈ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడాలి. రిక్రూట్మెంట్ చేస్తావా లేదా? స్టీల్ ప్లాంట్ లో గత 5 ఏళ్ల నుంచి కూడా రిటైర్ అయిన వాళ్ళని ఒక్క పోస్టు కూడా మనం తీసుకోలేదు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఎలా వస్తాయండి? రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఎలా వస్తాయండి? పని ఎవరు చేస్తాడు? ఒక కార్మికుడు 3 పని చేస్తున్నారు కొన్ని సెక్షన్స్ లో. కానీ బయట బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎవరు పని చేయట్లేదంట. ఎవరు పని చేయకపోతే సంవత్సరానికి 60 లక్షల టన్నులు నీ బాబు ఉత్పత్తి చేస్తున్నాడు అని అడుగుతున్నాం. కార్మిక వర్గం శ్రమపడి ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, స్టీల్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దేశంలోనూ ప్రపంచంలోనూ అత్యంత నాణ్యత కలిగినటువంటి స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. అట్లాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నేను అమ్మేస్తాను, నీ బాబు గారు సొమ్ము ఇది, ఎందుకు అమ్ముతావు? అత్యంత లాభాలు, నువ్వు ఒక్క పైసా ఇవ్వరా? 10 ఏళ్లలో ఒక్క కంపెనీకి అట్లా దేశంలో భారీ పరిశ్రమని నువ్వు ఒక్క రూపాయి ఇవ్వరా? కార్మికులు వాళ్ళ ఆదాయంలో వచ్చినటువంటి దాని ద్వారా 32 లక్షల కెపాసిటీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు 63 లక్షల సంవత్సరానికి సామర్థ్యంతో ఉత్పత్తి 12,000 కోట్లతోటి సొంతగా అభివృద్ధి చేస్తుంటే వాళ్ళతో వాడి కాళ్ళు పట్టుకొని ఈ రోజు వాళ్ళతో కూటమి ఏర్పడిన వాళ్ళు అందరూ కూడా దాసోహాన్ని ఈ 5 ఏళ్లు పార్లమెంట్ లో ఏ బిల్లులు పెట్టినా కార్మికుల కోడ్లకు వ్యతిరేకంగా ఓట్లే ఆమోదించారు, రైతు చట్టాలను ఆమోదించారు. బీజేపీ వాడు ఏ చట్టం పెడితే వాటన్నిటిని కూడా ఆమోదించారు. బీజేపీ ఈ రోజు దేశంలో ప్రబల శత్రువు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు ఈ రోజు భారతదేశంలో ప్రజానీకాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయి. అందుకనే సనాతన ధర్మాలట, ఆచారాలట వాటిని ఆమోదించాలట, కుల వ్యవస్థ ఉండాలట, మనువాదం కావాలట. అది ఈ రోజు ప్రమాదం. అందుకని ఎవడు అధికారంలో ఉంటాడనేది కాదు, దేశాన్ని ముందుకు నడిపించాలి. కానీ బీజేపీ ఈ రోజు వెనక్కి నడిపిస్తా ఉంది. అందుకని ఈ రోజు ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఎవరితో పోట్లాడాలా? మనకు మరో మార్గం అనేటువంటిది లేదు. కార్మిక వర్గాన్ని విభేదాలు లేకుండా ఐక్యం చేయాలా? అవుతుంది. అందుకని అది అయ్యేదాకా మనం కృషి చేయాలా. స్టీల్ ప్లాంట్ ఈరోజు ఒక మోడల్ గా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేటువంటిది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, ఆఫీసర్లు అందరూ కలిసి ఐక్యంగా పోట్లాడడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకనే ఈ రోజు ఈ పోరాటం దేశంలోనే ఒక మోడల్ పోరాటం లాగా, మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అనేక కార్మిక సంస్థలు కూడా కొనియాడుతున్నాయి. అందుకని అటువంటి ఐక్యతని అన్ని చోట్ల మనం బిల్డప్ చేయాలి. విశాఖపట్నం లాంటి కేంద్రంలో, గాజువాక లాంటి కేంద్రంలో చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ పరిశ్రమలు 4,000 మంది ఉన్నటువంటి BHPవి ఈ రోజు కేవలం 400 మంది ఉన్నారు. అట్లాగే 7,000 మంది పనిచేసేటటువంటి షిప్ యార్డ్ మేము చూసాం. షిప్ యార్డ్ అక్కడి నుంచి సింధియా జంక్షన్ దాకా ఇసుకేస్తే రాలకుండా జనం డ్యూటీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు వెళ్తే అక్కడ ఎలా ఉందో మనకు తెలుసు. జింకు మూసేశారు, ప్రైవేట్ వాడికి అప్పచెప్పారు, జింకు మూసేయడం అనేటువంటి జరిగింది. ఇదే కానీ మిగిలిన స్టీల్ ప్లాంట్ లాంటి ప్రమాదం జరిగితే ఈ ప్రాంతం అంతా ఎడారవుతుంది. ఇది అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం. మేము వచ్చినప్పుడు మేము యూనివర్సిటీలో చదువుకొని తర్వాత ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత వెనకబడిన ప్రాంతం. కానీ ఈ రోజు అభివృద్ధి అవ్వడానికి కారణం రాష్ట్రంలోని జీడిపిలో శ్రీకాకుళం ఒక మనిషి సగటు ఆదాయం 70,000 రూపాయలు సంవత్సరానికి. అదే గాజువాకలో 1,70,000. రాష్ట్రంలోనే నంబర్ 1 గాజువాక ఉండడానికి కారణం ఏమంటే ప్రతి ఇంట్లో కాంట్రాక్ట్ లేబర్, పర్మనెంట్ లేదా ఆఫీసరో ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీతాలు ఎక్కువ. అందుకని స్టీల్ ప్లాంట్ లో ప్రతి సంవత్సరం 100 నుంచి 150 కోట్లు ప్రతి నెల మార్కెట్ లోకి వస్తుంది. అందుకని ఈ మాల్స్ అన్ని మన దగ్గర మన వాకిట్లోకి ఎందుకు వచ్చాయంటే అది CMR ఇంకోడ వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే వాళ్ళు మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి. అందుకని ఈరోజు ఇదే కానీ దెబ్బతింటే గాజువాక ఎలా జరుగుతుంది మనం ఎవరో ఊహించలేము. అటువంటి పరిణామాలు రాబోతున్నాయి. అందుకని ప్రభుత్వ రంగాన్ని ఈరోజు మూసేస్తాం, అమ్మేస్తామంటే కాదు, కాపాడుకుంటామని 3 ఏళ్ల నుంచి అక్కడ పోరాటం జరుగుతుంది. దాంట్లో CIT ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తా ఉంది. రైతాంగ నాయకుల్ని, తికాయత్ లాంటి నాయకుల్ని విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి చరిత్ర వద్దంటే CIT నాయకత్వం సందర్భంగా గర్వంగా చెబుతున్నాం. అట్లా కార్మిక కర్షక ఐక్యత
గతంలో ఎన్నడూ లేనట్టుగా రైతాంగం కార్మిక వర్గం శ్రమ పడే వాళ్ళు ఇద్దరు ఒక తాటి మీదకి వచ్చిపోయి రోజు పోట్లాడడం అనే దేశంలో జరుగుతుంది. ఇది శుభ పరిణామం. ఈ పరిణామం ఇంకా ముందుకెళ్తుంది. దేశంలో ఇటువంటి మార్పు వెనకబడినటువంటి కార్మిక వర్గాన్ని ఇంకా పోరాటాల్లోకి రానిటువంటి వాళ్ళని రాసుకోవడం అనేటువంటి ఒకే ఒక మార్గం. భయపడితే సమస్య పరిష్కారం కాదు. ఎక్కడైనా ఐక్యంగా తెగించి పోట్లాడటమే. ఆనాడు ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఇప్పుడే మనం సంతాపం తెలియజేసిన మేడి అమరవీరులు మనకు ఆదర్శం. ఈ రోజు కూడా 138 ఏళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళని స్మరించుకుంటున్నామంటే వాళ్ళ వల్లనే మనం 8 గంటలు పనిచేస్తున్నాం. మనమే పోట్లాడ 8 గంటల గురించి, కానీ ఈ రోజు దాన్నే మార్చేస్తున్నారు. మనకి మార్గం లేదు. అందుకని ఐకమత్యంగా ఈ రోజు యావత్ కార్మిక వర్గం పోట్లాడాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. ఆ కర్తవ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి పని చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే చాలా విశిష్టమైనటువంటి రాజ్యాంగం. ఇన్ని రకాల మతాలు కులాలు ఉన్నటువంటి దేశం ఇన్నేళ్లు 75 ఏళ్ళు ఐక్యంగా ఉంటున్నారని అంటే దానికి కారణం మన రాజ్యాంగానికి ఉన్నటువంటి పెట్టు. కానీ దాన్ని ఆ రాజ్యాంగాన్ని మోడీ చెబుతున్నాడు ఏమని, ఇప్పుడు దాకా ఈ 10 ఏళ్ళు ట్రయల్ వేశాడట. అసలు సినిమా ఇప్పుడు చూపించబోతున్నాడట. అందుకని ట్రయల్ వేశాడో మనకు తెలుసు. అందుకని ఈ ట్రయల్ అంతా మన మీద దాడి చేయడం, రేపు రాజ్యాంగాన్ని కూడా మార్చి హిందుత్వ రాజ్యాంగంగా మార్చి రాజ్యాంగాన్ని కూకటి వేళతో పెకిలించాలని చూస్తున్నాడు. వారి తరం కాదు. మోడీ గారు వారి భూమి దిగి వచ్చినా కూడా వాళ్ళ తరం కాదని సందర్భంగా హెచ్చరిస్తామన్నాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ప్రజలు ఎలా తిరగబడతారో చూస్తారు. మేము చూసాం, ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీకి తిరుగులేదు. చరిష్మా ఉన్నటువంటి అత్యంత నాయకురాలు 3 మాసాల్లోనే ఓ కొత్త పార్టీ ఏర్పడింది, జనతా పార్టీ అని. ఇందిరాగాంధీ ఓడిపోయింది, పార్లమెంట్ మెంబర్ గా ఓడిపోయింది. 30 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూలిపోయింది. ఎవరు ఊహించరా? అందుకని భారతదేశ ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలని చూస్తే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఎవరైనా కూలిపోక తప్పదు. ఈ రోజు మోడీ ఉన్నటువంటి అహంభావం అహంకారం ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ లో 4 లేబర్ కోడ్లు స్వాతంత్రం బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనం సాధించుకున్న చట్టాలన్నింటి సారం తీసేసి మార్చేసి 4 నిమిషాల్లో వాటిని ఆమోదించారు. ఏం ప్రజాస్వామ్యం అది? పార్లమెంట్ కూడా విలువ లేకుండా చేశాడు. వాళ్ళు నియమించిన గవర్నర్లు ఈరోజు రాష్ట్రాలు వెళ్తున్నాయి. అక్కడ చేసేటువంటి ప్రభుత్వాలు కేరళ తమిళనాడు ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళని చట్టాలు చేయనివ్వకుండా అడ్డుకుంటా ఉన్నాయి. అన్ని రూపాయలు ఈ రోజు మణిపూర్ లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది. అక్కడ ఉన్నా కూడా 2 తెగల మధ్య తగాదా పెట్టి ఇప్పటికీ 240 మంది నిలువున దహనం చేశాడు. అక్కడి నుంచి వాళ్ళని లేపేయాలి, అక్కడ గన్నులు తీసుకోవాలా. రేపు అదే పరిస్థితి మణిపూర్ లాగా మంటలు జరిగేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా జరగదని చెప్పడానికే లేదు. అంత దుర్మార్గమైన కిరాతకమైన వాళ్ళు పెట్టుబడిదారుల కోసం వాళ్ళకి గనులు ఇవ్వడం కోసం ఈరోజు ఒక జాతి ప్రజానీకాన్ని ఎంత ఇబ్బందులు పడుతున్నారో మణిపూర్ గురించి మంటల గురించి మనం అనేక కథనాలు వింటా ఉన్నాం. అందుకని ఈరోజు దేశాన్ని కాపాడుకోవాలి. సిఐటియు ఇచ్చినటువంటి పిలుపు, 11 కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు, సేవ్ ఇండియా, భారతదేశాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, కార్మిక ఐక్యతను నిలబెడదాం. దానికోసం ఈరోజు కార్మిక వర్గం యావత్తు కూడా సిద్ధపడాలని దానికి మేడే ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చింది కాబట్టి మిగిలిన లాగా మనం చేయలేకపోయినా ఈ రోజు మేడేకి ముందు పర్మిషన్లు ఎలక్షన్ కమిషన్ ఇస్తారా లేదని కొన్ని ఆవాంశాలున్నా మేడేకి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అందుకని మేడేకి పర్మిషన్ ఇవ్వాలని పెట్టి తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా మనం పర్మిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ ట్రేడ్ యూనియన్లు అనే వాటికి పరిమితులు ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ చైతన్యం వరకే చాలదు. లెనిన్ కార్మిక వర్గాన్ని ట్రేడ్ యూనియన్ చైతన్యంతో ఆపల, రాజకీయ చైతన్యం పెంచుకోండి కార్మిక వర్గాన్ని పిలిపించాడు. జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా తిరగబడమని పిలిపించాడు. ఆ విధంగా రాజకీయ చైతన్యం పెరిగితేనే కార్మిక వర్గం అందరికంటే చైతన్యం అయింది. అందరికంటే చదువుకున్నది, తెలివితేటలు ఉండేటువంటి వాళ్ళు,
తిరుగుబాటు చేస్తే మొదటి తిరుగుబాటు ఎవరు? కార్మికులు చేస్తారు. కార్మిక వర్గం నాయకత్వం చేస్తుంది. అందుకని యావత్ కార్మిక వర్గం ఆనాడు కార్మికుల సంఖ్య తక్కువైనప్పుడు కూడా ఒక రైలు ఆపాలంటే ఒక డ్రైవర్ ఆపగలడు. అదే 10,000 మంది వెళ్ళినా రైలు వెళ్ళిపోద్ది. అది ప్రాధాన్యత. అంటే కీలకమైనటువంటి రంగాలన్నీ కార్మిక వర్గం చేతిలో ఉంటాయి. అటువంటి కార్మిక వర్గం మొత్తం ప్రజానీకానికి నాయకత్వం వహించాల. అటువంటి ఉద్యమాలు రాబోయే కాలంలో వస్తాయి. అది ఎవరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎల్లకాలం ఉంటుందని అనుకోకూడదు. ఈ రోజు ప్రభుత్వాలు అవలంబించే విధానాలను బట్టి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇది ప్రపంచ చరిత్ర ఏ దేశంలో చూసినా మనం చూసింది. లేదా సోషలిజం రాకముందు కూడా ఫ్రాన్స్ లో జరిగినటువంటి తిరుగుబాటు, ప్యారిస్ కమ్యూన్ కూడా మనకు తెలియజేసేటువంటి సత్యం అది. అందుకని వాటిని మనం మర్చిపోకూడదు. చరిత్రగానే మనం చూసినట్లయితే కార్మిక వర్గం తమ మీద దోపిడీ పెరిగే కొద్దీ వాళ్ళ తిరుగుబాట్లు కూడా పెరుగుతాయి. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. ఉద్యమాలు అంత పెద్దగా ఉంటాయి. అందుకని ఈరోజు ఆ ఉద్యమాలు ఆపడం అనేటువంటిది ఎవరి తరం కూడా కాదు. ఏ ప్రభుత్వాలైనా కూలిపోక తప్పదు. అందుకని ఈరోజు వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా రాబోయే కాలంలో ఉమ్మవుతాయి. దానికి మనం పూనుకోవాలి. కార్మిక వర్గం యావత్ కార్మిక వర్గాన్ని కలిగించాలి. దానికి గాజువాక లాంటి కేంద్రాలే పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 20-30 కేంద్రాలు ఉన్నాయి. అట్లాంటి కేంద్రాలే రాబోయే కాలంలో కార్మిక వర్గ తిరుగుబాట్ల కేంద్రాలుగా మారాలి. ఆ తిరుగుబాటు ద్వారానే విధానాలను కూడా మార్చగలం. ఏ ప్రభుత్వాన్నైనా అడ్డుకోగలం. వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పగలం. అటువంటి పద్ధతిలో మన ఉద్యమాలు ముందుకెళ్లాలని కార్మిక వర్గం ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, మేడే అమరవీరులు స్మరించుకుంటూ, మేడే అమరవీరుల స్ఫూర్తిగా మన ఉద్యమాలు ముందుకెళ్తాయని చెప్పేసి మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నరసింహరావు గారికి ధన్యవాదాలు.